నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కుట్టిన బ్లౌజ్ పైన నార్మల్ సూది దారంతో చాలా ఈజీగా మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసిన వాళ్ళందరూ కూడా ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అని అంటారు. కానీ కుట్టిన మనకి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఇది మనం నార్మల్ సూది దారంతో ఈజీగా చక్కగా డిజైన్ చేసుకున్నామని మనకి మాత్రమే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా చక్కగా మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టేసుకుంటారనమాట. అంత పక్కగా చెప్పగలను నేను. మన పాత వీడియోల్లో ఉన్న సింపుల్ మగ్గం వర్కులు చూసి చాలామంది చాలా బాగున్నాయక్క, ఇలాంటి వీడియోలు చేస్తూ ఉండండి, మాకు కూడా తెలుస్తుంది, మేము కూడా ఇలాంటి వర్కులు చేసుకుంటామని కామెంట్ చేశారు. అందుకని వీడియో చేస్తున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా ఈజీగా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఇవి లేటెస్ట్ బుట్ట చేతులు అండి. బార్డర్ని బుట్ట చేతులకు యూజ్ చేశాను. బోసిగా లేకుండా చుట్టూరు వర్క్ చేశారనమాట. వర్క్ చేయకముందు కుట్టిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి మనం వర్క్ చేసుకుందాము. చేతులకి మెడకి పైపింగ్ వేశాను. ఇలా పైపింగ్ వేసుకొని వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. హ్యాండ్స్కి సరిపడా ఒక బాటిల్ని ఇలా పెట్టేసి టైట్గా పిన్స్ పెట్టేసుకున్నాను. నేను ఎక్కువగా బాటిల్ని యూజ్ చేస్తుంటాను. ఇలా గమ్ అప్లై చేయాలి. గమ్ని ఫస్ట్ కోన్ షేప్ దగ్గర ఒక డ్రాప్ ఇలా అప్లై చేయాలన్నమాట. మళ్ళీ ఇంకొక డ్రాప్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క డ్రాప్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను అప్లై చేస్తున్న గమ్ము ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వాడడము. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఫ్రేమ్ కుందన్స్ని అతికిస్తున్నాను. ఇవి కొంచెం బరువుగా మందంగా ఉంటాయండి. తూకానికి కూడా తక్కువగా వస్తాయి అన్నమాట. ఇవి అతకాలంటే నార్మల్గా మనం అప్లై చేస్తున్న ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిగ్గా అతకడం లేదు, మధ్య మధ్యలో ఊడిపోతున్నాయి కొన్ని. అందుకే ఈ గ్లూ వాడుతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడం, ఇంతవరకు ఎప్పుడూ వాడలేదు. చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయండి కుందన్స్ అయితే. చాలా బాగా పనిచేస్తుంది గ్లూ. కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. చూసారు కదా, చక్కగా ఇలా అప్లై చేసుకున్న డాట్స్ పైన ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ని అతికించుకున్నాను. రెండో వైపు కూడా ఇలాగే గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఒకసారి మీకు ఈ ట్యూబ్ చూపిస్తాను చూడండి. ఈ గ్లూ చాలా సన్నగా ఉంటుంది నిప్పలు. ఈ నిప్పలకి మనం క్యాప్ పెట్టడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సన్నగా ఉంటుంది కదా, క్యాప్కి కూడా అలా సన్నటి నిడిలు వచ్చేస్తుంది. దాంతో మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి. ఇప్పుడు నేనైతే ఒక హ్యాండ్కి చుట్టూరు అంటే బుట్ట చేతులకి చుట్టూరు గ్లూ అప్లై చేసుకొని కుందన్స్ అతికించుకున్నాను. ఆరిపోయిన తర్వాత మనం వర్క్ చేసుకోవాలి. ఇవి ఆరిపోవడానికి కూడా ఒక గంటన్నర టైం పడుతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత సూదికి 2 పెట్టెల దారం ఎక్కించుకొని 2 కుందన్స్కి మధ్యలో అంటే కొంచెం కుందన్కి దగ్గరగా అనమాట సూదిని కింద నుంచి పైకి తీసుకొని సూదికి ఒక కడ్దానా బీడు ఇంకొక ముత్యం పూసని ఎక్కించుకోవాలి. 1/2 ఇంచు సైజు ఉన్న కడ్దానా బీడ్స్ తీసుకున్నాను. దానికి ఒక ముత్యం పూసని ఎక్కించుకొని ఇలా ఎంత లెంత్ వస్తుందో చూసుకొని ఆ లెంత్ను మళ్ళీ సూదిని కిందకి దించి ముత్యానికి కడ్దానా బీడ్కి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి. కుందనికి ఇటువైపున ఇంకొకటి కుట్టుకోవాలి. లీఫ్ షేప్లో రావాలన్నమాట. ఇలా కుట్టి పూసకి కడ్దానాకి మధ్యలో ఒక టాకా వేసుకుంటే 2 సపరేట్ అవ్వకుండా చక్కగా స్టిఫ్గా నిలబడి ఉంటాయన్నమాట. సెంటర్లో మరొక కడ్దానా బీడు ఒక ముత్యము ఇలా వేసుకొని రెండిటికి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఫస్ట్ ఏంటి, మనం గ్లూ అప్లై చేసుకొని కుందన్స్ అతికించుకోవాలి. నెక్స్ట్ కుందనికి అటువైపు ఇటువైపు ఒక బీడు ముత్యం పూసతోటి కుట్టాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా ఒక కడ్దానా బీడు ఒక ముత్యం పూసని ఇలా కుట్టి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. కుందనికి మధ్యలో ఇలా కడ్దానా బీడ్స్ ముత్యం పూసతోటి లీఫ్ షేప్ అంటే ఆకు షేపు వచ్చేలాగా కుట్టుకోవాలి. కుట్టడం చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రయాంగిల్లో ఉన్న కుందన్స్ని సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇందులో గోల్డ్ కలర్ ఉంటుంది, కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు.
నేను కడ్దానా బీడ్స్ ఒకటే వేసుకున్నాను. ఇందులో చిన్న సైజులో కూడా ఉంటాయి, వాటిని కూడా ఒక 3-4 పూసలు వేసుకొని ఇలా కుట్టుకోవచ్చు. ముత్యం తీసుకున్నాను కదా, ఇది నేను స్మాల్ సైజు 0 సైజ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజును కూడా వేసుకోవచ్చు. మన శారీ కలర్ కాంబినేషన్ బట్టి, బార్డర్ని బట్టి అలా మనకి ఏ రంగు మెటీరియల్ కావాలంటే ఆ రంగు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను 2 చేతులకి కుట్టేశాను, కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్ లైన్కి అప్లై చేసుకుంటున్నాను. మనం ఎంతవరకు కుందన్స్ అతికించాలనుకుంటున్నామో అంతవరకు ఒకేసారి గ్లూ పెట్టేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా గ్లూ పెడుతూ కుందన్స్ అతికించుకొని తర్వాత మళ్ళీ గ్లూ పెట్టుకొని మళ్ళీ కుందన్స్ అతికించుకోవాలి. ఇలా చేస్తే గ్లూ ఆరక ముందే మనం కుందన్స్ అతికిస్తాం కాబట్టి కుందన్స్ చక్కగా అతుకుతాయి అన్నమాట. చూడండి, నెక్ లైన్ అంతా కూడా కుందన్స్ అతికించేసాను. ఇలా ఫ్రంట్ నెక్ వరకు కూడా చక్కగా కుందన్స్ అతికించేసుకున్నాను. ఇవి కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందాక ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా, సేమ్ అదే వర్క్ అండి. ముందు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, లెఫ్ట్ షోల్డర్ వైపు నుంచి. షోల్డర్ దగ్గర నేనైతే ప్రతి బ్లౌజ్కి ఒక 3 అంగుళాలు వదిలేసే వర్క్ చేసుకుంటాను. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా సరే కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ విషయం గురించి మరొకసారి మీకు చెప్తాను. శారీకి జరీ వచ్చేస్తుంది, రకరకాల డిజైన్లు వస్తాయి. మనం వేసుకున్న మగ్గం వర్క్ వల్ల శారీ డిస్టర్బ్ అవ్వకూడదు, అంటే శారీ పాడవకూడదు అనమాట. చీరలు పాడవకుండా జరీ పీకు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ని ఒక 3 అంగుళాలు వదిలేసి వర్క్ చేసుకోవాలి. అప్పుడే చీరలు సేఫ్గా ఉంటాయి. నేను వర్క్ చేసుకున్న ఏ బ్లౌజ్కైనా సరే నేనైతే ఇలాగే వదిలేసి కుట్టుకుంటానండి. పొరపాటున వర్క్ చేశానా ఆ బ్లౌజ్ వల్ల ఆ చీర పాడైపోయినట్టే అనమాట. నాకు అలా అనిపిస్తుంది. ఇది నా ఒపీనియను. ఇక తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చేతికి ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా ఇలా నెక్ లైన్ అంతా కూడా కుట్టాలి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను మీకోసం మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇలా నెక్ లైన్, హ్యాండ్స్ అంతా కుట్టేసిన తర్వాత బాడీ మధ్యలో గ్యాప్ లేకుండా, బోసిగా లేకుండా ఉండడం కోసం అక్కడక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ని అతికించేశాను. ఇప్పుడు వీటిని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. చూడండి, ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ని కోన్ షేపు కిందకు వచ్చేలాగా, ఫ్లాట్గా ఉన్న షేపు పైన ఉండేలాగా ఇలా అతికించేశాను. ఫ్లాట్గా ఉన్న షేప్కి సెంటర్లో సూదిని తీసుకొని సూదికి ఒక కడ్దానా బీడు, ఒక ముత్యం ఎక్కించుకొని కొంచెం క్రాస్గా లీఫ్ షేప్ వచ్చేలాగా కుట్టాలి. పైన లీఫ్ షేప్లో 3 కుట్టాలి. కోన్ షేప్ దగ్గర ఒక ముత్యాన్ని కుట్టాలి. వెనక వైపున ఎలా ముడి వేస్తారో చూపించమని అడుగుతున్నారు. ఏం లేదండి, ఓన్లీ లైనింగ్ మాత్రమే సూదికి పట్టించి సూదికి 2-3 సార్లు దారాన్ని మెలిపెట్టి లాగితే సన్నటి ముడి పడుతుంది. ఎక్కువగా క్లాత్ను పట్టించకూడదు, బయట వైపున క్లాత్కి దారం కనిపించకూడదు, లైనింగ్కి మాత్రమే పట్టించాలన్నమాట. ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తాను. ఇలా ట్రయాంగిల్ షేప్ కుందన్కి ఫ్లాట్ ఏరియాలో సెంటర్లో సూదిని తీసుకొని లీఫ్ షేప్ వచ్చేలాగా 3 లైన్లు కుట్టుకోవాలి. కోన్ షేప్ దగ్గర ఒక చిన్న ముత్యాన్ని కుట్టాలి. అంతేనండి. హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత నాకు సెంటర్లో బోసిగా అనిపించింది, ఇక్కడ కోన్ షేప్ వచ్చినట్టు అనిపించలేదు. అందుకోసమని కుందన్కి కోన్ షేప్ వచ్చింది కదా, అక్కడ ఒక 3 కడ్దానా బీడ్స్ లైన్స్ కుడుతున్నాను. చూడండి, ఇలా 3 లైన్లు కుట్టిన తర్వాత ఇప్పుడు షేప్ పర్ఫెక్ట్గా అనిపించింది. మనం ఏది కుట్టినా కూడా షేప్ అనేది చూడటానికి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో టైలరింగ్కి సంబంధించి, మగ్గం వర్కులకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి బోలెడని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూసేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేటెస్ట్ బుట్ట చేతులు ఎలా కుట్టానో చూడాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అప్లై చేస్తాను, చూడండి. అంతేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.